ప్రపంచంలో అనేక వింతలు. కానీ భారతదేశంలో ఇంకా ఎన్నో వింతలు. ప్రపంచంలో ఉండేటటువంటి వింతలన్నీ కూడా భారతదేశంలో ఉంటాయి. అంతకంటే ఎక్కువే ఉంటాయి. అలాంటి వింతలంటే అవి సాంప్రదాయంలో భాగంగానే ఉంటాయి. అందులో కూడా ప్రకృతి ఉంటుంది. మన యొక్క సాంప్రదాయంలో, మన యొక్క వింతల్లో. అదేంటంటే హిమాచల్ ప్రదేశ్‌లోని కులు అనే ఒక జిల్లాలో పీడిని అనే ఒక గ్రామంలో ఒక 5 రోజులు పండగ ఉంటుంది. ఆ పండగ 5 రోజులు కూడా అక్కడ స్త్రీలు పూర్తిగా నగ్నంగా ఉంటారు. పూర్తిగా. అది కూడా పండగలో భాగంగా. అయితే ఇక్కడ ఒక నిబంధన ఏంటంటే అక్కడ ఉన్నటువంటి మగవారందరూ కూడా బయటికి వెళ్ళిపోవాలి. ఈ 5 రోజులు బయటికి వెళ్ళిపోయి బయట నుంచి ఎవరిని కూడా లోపలికి పంపకుండా ఆ గ్రామాన్ని కాపలా గాయాలి వాళ్ళు. అక్కడ గుడారాలు వేసుకొని అక్కడే వాళ్ళు వంటలు చేసుకొని ఉంటారు. పగలు రాత్రి కూడా షిఫ్ట్ల ప్రకారం పనిచేస్తూ ఉంటారు. ఈ 5 రోజులు ఇక్కడ స్త్రీలు పండగ చేస్తారు ఊరిలో. పురుషులు ఏమొచ్చేసి బయట కాపలా కాస్తూ బయట పండగ చేసుకుంటారు. అది ప్రకృతిలో భాగంగా ప్రకృతికి మనకి ఎటువంటి దాపరకాలు లేవు అనే చెప్పడానికి ఈ యొక్క పండగ చేసుకుంటారు ఈ 5 రోజులు. అయితే ఇంకొక గ్రామం ఉంది. ఆ గ్రామంలో 365 రోజులు కూడా మగవారు అలాగే ఆడవారు, స్త్రీలు పురుషులు ఎటువంటి బట్టలు ధరించరు. 365 రోజులు కూడా నగ్నంగానే ఉంటారు. అలాగని వాళ్ళు పేదవారు కాదు, చాలా ధనవంతులు. ఆ ఒక్కొక్కరు 2-3 అంతస్తుల ఇల్లులు కూడా కట్టుకొని ఉంటారు. అది కూడా ఇంగ్లాండ్లోని ఎట్స్‌ఫోర్డ్ షైర్‌లో స్పీల్ ఫ్లాట్స్ అనే ఒక గ్రామంలో ఈ వింత ఆచారం ఉంది. పురుషులు అలాగే మహిళలు ఎవరూ కూడా ఎటువంటి నూలు పోగు కూడా ధరించరు. వాళ్ళు ప్రకృతిలో భాగంగా ఉంటారంట వాళ్ళు కూడా. ఇది 90 సంవత్సరాలుగా ఇక్కడ కొనసాగుతుంది. ఇక్కడ పర్యాటకులు కూడా రావచ్చు. కానీ పర్యాటకులు కూడా ఆ విధంగానే నగ్నంగా రావాలి. అవన్నీ వాళ్ళకి ఓకే అయితేనే రావాలి తప్ప వాళ్ళు బట్టలు ధరిస్తామంటే కుదరదు. కాకపోతే ఈ గ్రామ ప్రజలు 365 రోజులు ఇలాగే ఉంటారు. కానీ బయటికి మాత్రం వెళ్ళేటప్పుడు, అంటే వాళ్ళ యొక్క గ్రామం దాటి సిటీలోకి వెళ్ళేటప్పుడు మాత్రం అందరిలాగా బట్టలు ధరించి వెళ్తారు. కేవలం ఆ సమయం కోసమే వీళ్ళు చాలా అంటే చాలా తక్కువ బట్టలు ఉంచుకుంటారంట. ఒక్కొక్కరి దగ్గర మహా అయితే 3-4 జతలు, అంతకు మించి ఉండవు. బయట ప్రపంచాన్ని చూడడానికి వెళ్ళినప్పుడు మాత్రమే. అది కూడా వీళ్ళు దేనికి వెళ్తారంటే వాళ్ళకి కావలసినటువంటి ఏవైనా వస్తువులు ఉన్నప్పుడు మాత్రమే వెళ్తారంట. ఇలాంటి ఆచారాలు చాలా ఉన్నాయి మన ప్రపంచంలో. ఇది మన దేశంలోనూ ఉంది, ప్రపంచంలో కూడా ఉంది.